हेलो फ्रेंड्स, सलाम अलैकुम, नमस्ते। అరిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను సోర్బా చేస్తున్నాను ఫ్రెండ్స్. లెహం సోర్బా ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అదే ఉల్లిపాయలు ఫ్రెండ్స్, ఆనియన్స్, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ ఫ్రెండ్స్, క్యారెట్స్ అంటారు ఫ్రెండ్స్. ఫిలిపిన్ వాళ్ళు అయితే క్యారెట్స్ అంటారు. పూస సేమ్ బీరకాయలా ఉంటుంది కానీ బీరకాయ కాదు ఫ్రెండ్స్, బీరకాయలాగే ఉంటుంది. ఇది పూస అంటారు. ఇది టమాటో, ఓకేనా. ఇది లెహం బస్ బాగా మట్టిగా బస్ క్యారెట్ ఇది వీళ్ళు ఎన్ని నిమ్మకాయలు ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. వైట్ వాళ్ళు, అరబీ వాళ్ళు ఎవరైనా సరే ఎండి నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ప్రతి దాంట్లో వేసుకుంటారు. రైస్లోను, బిర్యానీలోను ప్రతి దాంట్లో ఎండి నిమ్మకాయ వేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉంటాయి సోరకాలు. కొంచెం పసుపు ఫ్రెండ్స్, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పొడి కొంచెం, ఫ్రెండ్స్ మేము రాళ్ళు ఉప్పే వాడతాం ఫ్రెండ్స్. అది వీడియోలో కూడా చెప్తున్నాను. సాల్ట్ షోయా ఫ్రెండ్స్. ఇది సోర్బా ఫ్రెండ్స్. నేను కుక్ చేసి సోర్బా. ఫిల్ఫిల్ హాస్పత్ అంటారు ఫ్రెండ్స్. అదే మిరియాల పొడి కొంచెం, బెస్ట్ ఫ్రెండ్స్. ఓట్స్ ఫ్రెండ్స్, ఓట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సోర్బాలో. ఇది సోర్బా అంటారు అరబీ వాళ్ళు. ఓట్స్ ఫ్రెండ్స్, ఇది ఓట్స్. ఇది టిఫిన్ కింద కూడా తినొచ్చు. వేడి నీటిలో వేసుకుని టిఫిన్ కింద కూడా తినొచ్చు.
ఇది తినటం వల్ల ప్రయోజనాలు ఏమున్నాయంటే సన్నబడతారు, మన ఒంట్లో ఉంటే కొవ్వు ఉంటే కలుగుతుందంట. ఈ విషయాలన్నీ మా మామ చెప్పింది ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. నేను ఇండియా నుంచి వచ్చాను కదా, ఇండియాలో నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా. ఇక్కడికి వచ్చా తిన్నాను, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేసుకుని తినాలి, పొద్దున్నే టిఫిన్ కింద తినచ్చు, పాల్లో కలుపుకుని తాగొచ్చు. పాల్లో వేడి నీటిలో, మీకు పాలు ఇష్టం లేకపోతే వేడి నీటిలోనే తాగొచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్నగా ఉంది. సోర్బాలోకి కొంచెం పెద్ద ఓట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి తెచ్చుకుని 3 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్ నేనైతే సోర్బాలో. మీకు ఏమైనా ఓట్స్ గురించి తెలుసుంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన మట్టికి ఇది సన్నంగా ఉంటారని చెప్పింది మా మామ అయితే. టమాటో సల్సాలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ నేనైతే లెమన్ మజ్జిగ కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని ఇంగ్రీడియంట్స్ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో చేస్తాను లెమన్ మజ్జిగ చేసినప్పుడు, అప్పుడైతే చెప్తాను. నేనైతే లెమన్ మజ్జిగ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మజ్జిగ చేసినప్పుడు అయితే నేను వీడియో అయితే ఏమేమైతే వేసానో అవి అయితే నేనైతే చెప్పలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో లెమన్ మజ్జిగ చేసినప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మజ్జిగ అయితే చేశాను. సోర్బా టుడే అయితే లెమన్ మజ్జిగ సోర్బా అయితే చేశాను ఫ్రెండ్స్. సోర్బా అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మరగాలి, ఇంకా బాయిల్ అవుతేనే కానీ ఇది టేస్ట్ రాదు. వీడియో అయితే లెంత్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం అయితే ఆపి మళ్ళీ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది సోర్బా అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మటన్ సోర్బా ఫ్రెండ్స్, మటన్ సోర్బా. లెహం అంటే లెహం ఏంటి అనుకుంటారేమో తెలియని వాళ్ళు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు, ఖత్తర్లో ఉన్న వాళ్ళు, కువైట్లో ఉన్న వాళ్ళకైతే అర్థమైపోద్ది. ఏట మాసం సోర్బా ఫ్రెండ్స్, సూప్ అంటారు మన ఇండియాలోని. పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళి తింటారు కదా ఫ్రెండ్స్, సూప్ తాగుతాము అని అంటారు కదా, ఇదే ఫ్రెండ్స్. పెద్ద
రెడ్ మాస్ మచ్చిపూస ఫ్రెండ్స్. మచ్చిపూస అంటే సేమ్ బిర్యానీలా ఉంటుంది, సేమ్ బిర్యానీ లాగా ఉంటుంది, కానీ బిర్యానీ కాదు ఫ్రెండ్స్, మచ్చిపూస అంటారు ఫ్రెండ్స్. అందులో బిర్యానీ మసాలాలు వేసుకుంటారు ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా ప్రతి దాంట్లో బిర్యానీ మసాలా వేసుకుంటారు ఫ్రెండ్స్. ఓన్లీ రైస్ తప్ప ప్రతి దాంట్లోనే అత్తరిల్లి ఉండిన ప్రతి కుకింగ్లో కూడా బిర్యానీ మసాలా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ లేండి ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పు మాట్లాడుతుంటే కామెంట్స్ పెట్టి కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్, నేను మార్చుకుంటాను. నా మాట మీకు ఏమైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను చెప్పినవి అర్థమవుతున్నాయా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్, అర్థమయ్యేలా చెప్తాను. అంటే నేను కొత్తగా ఈ వీడియోలు తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఏదో నాకు కూడా టెన్షన్గా ఉంటుంది ఎలా చెప్పాలి ఏంటని. ఫోన్ అడ్డం తిప్పుతుంది నిలుం తిప్పుతుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నాకు నేనే తీసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. నేను ఇలా చేసినప్పుడేమో అవన్నీ కట్ చేసుకున్నప్పుడు అవన్నీ వేసినప్పుడేమో అడ్డం పెడుతున్నాను ఫ్రెండ్స్, తర్వాత ఏమో నిలుం తిప్పుతున్నాను ఫోన్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు ఫ్రెండ్స్, చాలామందిని చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు ముగ్గురు లైక్లు కొడుతున్నారు అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుని. లైక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి వస్తుంది. మీరు లైక్ చేసినాక నా వీడియోలు అన్నీ వస్తాయి. నేను ఏ వీడియోస్ చేసి పెట్టినా వెంటనే వస్తుంది మీకు. లైక్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫాలోవర్స్ అని నంబర్స్ వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం సోర్బా అయితే లాస్ట్ ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, సోర్బా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.